సమయ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రిపోర్టర్ భక్తవత్సల నాయుడు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం పరిషత్ కార్యాలయంలో బుధవారం రైతు సాధికార సంస్థ మరియు మండల మహిళా సమాఖ్య సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎస్ఎంఈ డైరెక్టర్ చిన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయ పంటలను సాగు చేసే రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాల్సిన అవసరాన్ని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పంటలను వారపు సంతల్లో కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రకృతి వ్యవసాయదారులకు పలు సూచనలు చేశారు. కాలుష్యం పెరిగిపోతున్న నేటి పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయంతో పండించే కూరలు ధాన్యాలను తప్పక వాడాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తిరుమల రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారానే పండించే ఆహార ధాన్యాలను తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం ఉండగలమన్నారు. రసాయనిక ఎరువులను స్వస్తి పలికి సేంద్రీయ వ్యవసాయ వైపు మొగ్గు చూపాల్సిన ఆవశ్యకత ఎంతైందని ఉందని తెలిపారు. ఎందుకంటే మనం గత 50 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా మన ముఖ్యంగా ప్రకృతిలో విపరీతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ అంటారు, పర్యావరణంలో విపరీతమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే ఒకటి పారిశ్రామికీకరణ జరిగింది, ఇండస్ట్రియలైజేషన్ అనేది జరిగింది. దానివల్ల విపరీతంగా ఈ పరిశ్రమల ద్వారా మన కాలుష్యాలు ప్రకృతిలోకి వస్తున్నాయి. అదేవిధంగా వాహనాల వాడకం పెరిగింది. ఈ వాహనాల వల్ల కూడా మనకు కాలుష్యం అంటే మనం ఏదైతే వాహనాల్లో వాడేటువంటి ఇంధనం ఉందో, పెట్రోల్, డీజిల్, వీటి ద్వారా వచ్చేటువంటి కాలుష్యాల వల్ల వాతావరణం విపరీతంగా వేడెక్కుతూ ఉంది. అదేవిధంగా మనం వాడేటువంటి ఏసీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు బొప్పరాజుపల్లి ఏర్పాటు చేశాం. అదేవిధంగా గొల్లపల్లి, కొత్తగడ్డి పంచాయతీ టీవీ సపార్లు, అది పరమాల, ఈ విధంగా కూడా సెంటర్ అంతా కూడా ఏర్పాటు చేసి అక్కడ ఆ ప్రాంతాలకు సంబంధించిన రైతులందరూ కూడా జీవామృతం, ఘన జీవామృతం, ఈ విధంగా మన పశువుల ఎరువులతో బెల్లము ఇలాంటి వాటితో కషాయాలు, మన వేపాకు ఇలాంటి వాటితో కొంచెం తయారు చేసి రసాయన బదులు మనం ఎరువుల బదులు ఈ యొక్క ప్రకృతి వ్యవసాయంతో చేసినటువంటి ఘన జీవామృతాలతో మనం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మనం ప్రభుత్వం కూడా మీకంతా కూడా ప్రోత్సహిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా మనకు స్థానిక శాసనసభ్యులు పులివర్తి నాని గారు కూడా మనం ఏ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ సంబంధించినటువంటి ఇప్పుడు షణ్ముఖం గారు ఉన్నారు, అదే పట్టాభిరెడ్డి గారు ఉన్నారు, వీరంతా కూడా కోఆర్డినేట్ చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. అది ఇంకా గ్రామాల్లో వెళ్ళాలా, ప్రజల్లో వెళ్ళిన తర్వాత ఏ విధంగా మీకంతా కూడా మనం ఏ విధంగా ఇప్పుడు రేటు కూడా మనకు కూరగాయలు కావచ్చు, అదేవిధంగా మామిడి పంట కావచ్చు, వరి, ఇలాంటివన్నీ పంటలు మనం ప్రకృతి వ్యవసాయంతో చేసే వాటికి మంచి గిట్టుబాటు ధర కూడా రైతులకు ఉంది. దానికి సంబంధించి కూడా మనం రైతు బజార్లో కూడా తగిన స్టాల్స్ కూడా ప్రభుత్వం